అందరికీ వందనాలు. వాక్యం చదువుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 నుంచి 23 వచనాల వరకు చదువుకున్నాం. ప్రభువా ప్రభువా అని నిన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించపడడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమును ప్రవచింపలేదు, నీ నామమును దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం కూడా సజీవులుగా చేరి దేవుణ్ణి గణపరిచే భాగ్యము మనకు దేవుడిచ్చాడు. అందును బట్టి దేవునికి మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అంతకంటే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రం తండ్రి. నాయన, ఇక ఉదయకాల సమయంలో ప్రభువా యూసీవై పరిచర్యను మీరు మాకు ఇచ్చారు. స్తోత్రములు. ఉదయాన్నే లేచినాయన మొదటి గడియ మీతో గడిపే భాగ్యం మీరు మాకు ఇచ్చారయ్యా, వందనాలు తెలియజేస్తున్నాం. ఎందరికో ఈ భాగ్యం లేదు నాయన తండ్రి. అవును నాయన, మీరు మాకు ఇచ్చారు ప్రభా, మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం అయ్యా. మేము నిద్రమత్తులుగా ఉండకుండా ప్రభువా నేను శ్రద్ధ కలిగి వినడానికి సహాయము దయచేయండి. అయినా ప్రారంభ ప్రార్థన నుంచి తండ్రి చివరి విజ్ఞాపనల వరకు కూడా అందరూ మెలకుగా ఉండి తండ్రి ప్రతి ఒక్క విషయంలో ప్రభువా పాల్గొనేటువంటి భాగ్యము దయచేయండి. ఎవరైతేనైనా ఆసక్తిగా వచ్చారో ప్రభువా తండ్రి, వాళ్ళ యొక్క హృదయాల్లో ఎటువంటి బాధ ఉందో మీకు అన్ని కూడా తెలిసినైనా అన్ని కూడా ఆ బాధలు, అనారోగ్యాలు తీసివేయండి. వాళ్ళ కుటుంబాల్లో సంతోషము, సమాధానంతో నింపమని విజ్ఞాపన చేస్తున్నాను ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా రాబోయే రోజుల్లో తండ్రి ఇక యూసీవై పరిచర్య ద్వారా నాయనా తండ్రి అనేకమైనటువంటి నాయన ప్రాంతాల్లో సువార్తను ప్రకటించే భాగ్యం మీరు మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో వాక్యం ద్వారా మాట్లాడమని విజ్ఞాపన చేస్తూ వచ్చిన బిడ్డను మీరు దీవించమని, వాళ్ళ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని చిత్తము అనేటువంటి అంశము గురించి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని చిత్తము అనేటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని నేను మీకు తెలియజేస్తున్నాను. మనము ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది దేవుని చిత్తములో ఉందా లేదా అనేది మనము గ్రహించే వారంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అది మన యొక్క జీవిత ప్రయాణంలో మనము అనేక విధమైనటువంటి మనం పనులు పూనుకుంటూ ఉంటాము. అది ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అది దేవునికి ఆ పని వల్ల దేవునికి మహిమకరంగా ఉంటుందా లేదా అనేది ఆలోచించే వారంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము చదివిన వాక్య భాగాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు కాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోక రాజ్యానికి మనము చేరడానికి కూడా ఇక్కడ మనము ఒక అర్హతను చూస్తూ ఉన్నాం. గమనించండి, పరలోక రాజ్యం అనేది అందరిది కాదు అనేది ఇక్కడ మనం చూడాలి. ఎవరైతే దేవుని చిత్త ప్రకారము చేస్తారో, ఎవరైతే దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారము ఆలోచన కలిగి ముందుకు వెళ్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని దేవుడు మనకి ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి, ఆ దినములలో అనేకులు నన్ను చూచి ప్రభువా
ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదా? అని చెప్పుదురు. మనం చేస్తాం. దేవుని పనులు చేస్తూ ఉంటాం గదా! ఈరోజు మనం చేసే ప్రతి పని గూడా, అటు మనము దేవుని పరిచర్యలో కొనసాగుతూ ఉంటాము, సువార్తకి వెళ్తూ ఉంటాము. ఇలాంటివన్నీ మనం చెప్తాం ఆ రోజున. అయ్యా! మేము నీ కొరకు ఎన్నో జేశాం గదయ్యా! ఎన్నో ఎంతో మందికి మేము ప్రార్థన జేశాము. ఎంతోమంది స్వస్థపరచబడ్డారు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాము అని ఆ రోజు ఒకవేళ మనం చెప్తాం. పరలోక రాజ్యంలో చేరడానికి, అడగడానికి. అప్పుడంటాడాయన, అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను. చూసారా ఆ మాట ఎంత బాధేస్తుందో గమనించారా ఒకసారి? ఇన్ని కార్యాలు మనం చేసినప్పటికి కూడా దేవుడంటాడు, ఒకవేళ నిన్ను నేను ఎరుగను అనే మాట అంటున్నాడు. ఎందుకనంటే ఒక మాట అక్కడ అంటాడు, అక్రమము చేయువారులారా. ఈ మాటను మనందరం గూడా విన్నప్పుడు కొంత మనలో భయం కలగాలి. అక్రమము చేసేవాళ్ళు. కాబట్టి దేవుని పరిచర్య చేస్తున్నప్పటికీ, అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికీ, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తున్నప్పటికి కూడా, అది దేవుని చిత్త ప్రకారం జరుగుతుందా లేదా అనేది గూడా నువ్వు గ్రహించేవాడిగా ఉండాలి. నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కనుక ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, దేవుని చిత్త ప్రకారము చేయకుండా నువ్వు ఏది చేసినప్పటికి కూడా, అది దేవుని దృష్టిలో వ్యర్థము అనే విషయాన్ని మనం గ్రహించాలి ఈ సమయంలో. అది ఏదైనప్పటికి గూడా, దేవుని పని చేస్తున్నప్పటికి కూడా, దేవుని సేవకు నిన్ను దేవుడు పిలుచుకున్నట్లయితే, అది దేవుని చిత్తంలో నువ్వు పిలువబడ్డావా? లేకపోతే నీ సొంత ఆలోచనలను బట్టి, లేకపోతే నీ యొక్క గొప్పతనం కొరకు నువ్వు ఈరోజు దేవుని పరిచర్య చేస్తున్నావా? అనేది గూడా మనం ఆలోచించుకోవాలి. కనుక ప్రతి విషయంలో గూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు గూడా, అయ్యా! నీ చిత్తమైతే అనే మాటను ఉపయోగిస్తూ నువ్వు ప్రార్థన చేసినప్పుడు, దేవుడు నీకొక ఆలోచన కలిగిస్తాడు. దేవుని చిత్త ప్రకారం మనము చేస్తున్నామా లేదా? అది ఏదైనప్పటికి కూడా నువ్వు చేసేటువంటి పని అది దేవుని పనే కావచ్చు. అయినప్పటికి గూడా దానిలో దేవుని చిత్తం ఉండాలి. దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఉండాలి అనేది మనం ఆలోచించుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. అయితే దేవుని చిత్తం ఏంటో ఒకసారి మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48వ వచనం కూడా చదువుకుందాం. అందుకాయన ఇంకొద్దిగా ముందుకెళ్తే మనం 46వ వచనంలో గూడా, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు, సహోదరులను ఆయనతో గోరుచు వెలుపల నిలిచియుండిరి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆయన అక్కడ దేవుని మాటలు బోధిస్తున్న సమయంలో, ఇక్కడ మనం గమనించినప్పుడు బయట తల్లి, అదే విధంగా సహోదరుడు బయట నిలబడున్నారు. మరి యేసుక్రీస్తు వారి కోసం. అప్పుడొకడొచ్చాడు, ఇదిగో నీ తల్లియు, నీ సహోదరులను నీతో మాటలాడవలెనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అయ్యా! నువ్విక్కడ మాకు బోధిస్తున్నావు గదా! బయట మరి మీ తల్లి, సహోదరులు బయట నిల్చొనున్నారు అని చెప్పినప్పుడు, అందుకాయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు? నా సహోదరులెవరు? అని చెప్పి, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు, నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు. ఈ మాట విన్నప్పుడు కొంత బాధ కలుగుతుంది. ఎందుకంటే తల్లిని సహితము ఆయన ఇక్కడ మనం చూసినప్పుడు, ఎవరు నా తల్లి అన్నప్పుడు అక్కడ గమనిస్తే దేవుని చిత్త ప్రకారం చేసేవాళ్ళే నా సహోదరుడవ్వచ్చు, నా సహోదరి అవ్వచ్చు, నా తల్లి అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాను. ఈ సమయంలో నాకు నా తల్లి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ నా సహోదరుడు రావాల్సిన అవసరం ఏంటి? నేను ఏ పనిలో ఉన్నానిప్పుడు? దేవుని పనిలో ఉన్నాను. కనుక దేవుని పని తర్వాతనే ఎవరైనా అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అదే సమయంలో ఎవరైతే దేవుని చిత్త ప్రకారం జరిగిస్తారో వాళ్ళే నా సహోదరి, నా సహోదరుడు అని దేవుడు అంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే దాని అర్థాన్ని మనం గ్రహించాలి. మనము గూడా దేవుని చిత్త ప్రకారం జరిగించకపోతే దేవుడు మన పట్ల గూడా ఇదే మాటను ఆయన ఒక రోజున తెలియజేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చేసేటువంటి పనిలో మనము
క్రీస్తు యందు విశ్వాసముంచి మనము కొనసాగినప్పుడు, అప్పుడు మనము దేవుని బిడ్డలుగా పిలువబడతాం. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అదే సమయంలో దేవుని చిత్తము ఇందులో ఉందో లేదో గ్రహించాలి. అలా నువ్వు గ్రహించినప్పుడు దేవుడు నిన్ను తన సహోదరుడుగా, తన సహోదరిగా, తన తల్లిగా ఆయన స్వీకరించేటువంటి అవకాశం ఉందని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అదే విధంగా మరొక వాక్య భాగాన్ని మనం గమనిద్దాము. మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం అంటే ఏంటి? అంటే ఇందాక మనం చెప్పుకున్నాం గదా! దేవుని చిత్త ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు సహోదరి, సహోదరుడు, తల్లి అని. అదే విధంగా ఇక్కడ మనం చూసినప్పుడు గూడా పరిశుద్ధత అనే మాట ఇక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని చిత్తం అంటే ఏంటి? పరిశుద్ధతయే ఆయన చిత్తము. పరిశుద్ధంగా జీవించడమే ఆయన చిత్తమని మనం ఇక్కడ గమనిస్తున్నాం. మీరు పరిశుద్ధులగుటయే. కాబట్టి మనందరం గూడా క్రైస్తవులుగా ఎవరైతే పిలువబడుతూ ఉన్నామో, మనందరం గూడా పరిశుద్ధంగా జీవించాలి. మనము పరిశుద్ధులుగా పిలువబడాలి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధత యందును, ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఈ విషయంలో మనందరం గూడా ఆలోచించాలి. క్రైస్తవులుగా మనం జీవిస్తున్నప్పుడు ఒకానొక సమయంలో మనలో పరిశుద్ధాత్మ దేవుడు బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకని వెళ్ళిపోతాడు అంటే, నువ్వు పరిశుద్ధంగా జీవించనప్పుడు దేవుడు నీలో నివసించడు. గమనించండి ఈ మాటను. అందుకోసం మనం ఎప్పుడు గూడా అన్యుల్లాగా మనం ఉండడానికి లేదు. ఈ రోజున అన్యుల్ని మనం గమనించినప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళు చాలా చక్కగా, భక్తిగా, పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారు. ఒకానొక సందర్భంలో వారు తొలగిపోతూ ఉంటారు. అందుకే ఇక్కడ మనకు క్లియర్‌గా ఇచ్చాడు. ఏమిచ్చారు చూడండి. తన ఎవరైతే అన్యజనుల వలె కామాభిలాషయందు కాక, ఎప్పుడు మనము కామ వాంఛతోటి, లేపోతే కామ కోరికలతోటి మనము జీవిస్తూ ముందుకు వెళ్తున్నట్లయితే, మనము జారత్వము, వ్యభిచారము చేసే అవకాశాలున్నాయి. కాబట్టి మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం పరిశుద్ధంగా జీవించడానికి మనకు ఆలోచన కలుగుతుందో, అప్పుడు మనలో ఆ కామ వాంఛలనేవి చనిపోతాయి అనే విషయాన్ని గూడా నేను మీకు జ్ఞాపకం జేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు, పరిశుద్ధులుగా ఉండడానికి మనల్ని దేవుడు పిలిచాడు. అలాంటి సమయంలో మన యొక్క ఆలోచన విధానాన్ని మనం మార్చుకున్నప్పుడు, అప్పుడు అది దేవుని చిత్తము అనే విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా బ్రతకడమే దేవుని చిత్తము. అదే సమయంలో అన్యులులాగా మనం బ్రతకకుండా, మనము అన్యులతో పోల్చబడినప్పుడు, వారికంటే గూడా మన యొక్క ప్రవర్తన దేవుని వాక్యానుసారంగా ఉన్నప్పుడు, దేవుని చిత్తముగా ఉందని మనం గ్రహించాలి అని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము పరిశుద్ధత యందును, ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో మనం కాపాడుకోవాలి. ఎందుకంటే అది మన చేతుల్లో ఉంది. మనము మన జీవిత ప్రయాణంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు, ఒకవేళ మనకు ఈ యొక్క చెడు ఆలోచనలు, చెడు తలంపులు వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని మన ముందు పెట్టుకొని, మనము సరిచేసుకుంటూ ముందుకెళ్ళినప్పుడు, దేవుడు మనల్ని ఆయన కాపాడుతాడు. మనకు ఆ పరిశుద్ధతగా జీవించడానికి మనకాయన సహాయం జేస్తాడు. ఇది ప్రాముఖ్యం. కనుక మనకు దేవుని సహాయం కావాలన్నప్పుడు దేవునితో నువ్వు మాట్లాడాలి. దేవునికి నువ్వు ప్రార్థన చేయాలి. అయ్యా ఇదిగో నాలో ఇలాంటి కామాభిలాష కోరికలొస్తున్నాయి. లేపోతే నేను ఈ విధంగా అపరిశుద్ధంగా జీవించడానికి అడుగేయబోతున్నాను. నన్ను కాపాడు ప్రభువా అన్నప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. కనుక పరిశుద్ధతగా జీవించడమే దేవుని చిత్తము అని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. మరొక వాక్య భాగం చూద్దాము. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనము గమనించినప్పుడు, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ మనము ఈ వాక్య భాగంలో చూసినప్పుడు,
మనము అనుకుంటుంటాం కొన్ని సందర్భాల్లో, ఏంది మా జీవితంలో కొంత ఆలస్యమైపోతా ఉంది. దేవుడు నాకు వాగ్దానం చేశాడు గదా! ఏంది ఈ వాగ్దానం నా జీవితంలో ఇంకా నెరవేరలేదు? ఏంది నా కుటుంబం ఇలా ఉండిపోతుంది? ఏంది నా కుటుంబంలో ఇన్ని సమస్యలొస్తా ఉన్నాయి? ఏంది నా కుటుంబంలో దేవుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని వాగ్దానం చేస్తున్నాడు గదా! ఏమి నాకు దేవుడు కాపరిగా లేడా? అని ఇట్లా మనము అనేక విధాలుగా మనము అనుకుంటున్న సమయంలో ఆయన అంటున్నాడు, నీకు ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు అంటే, దేవుడు ఆలస్యం చేయాలనేటువంటి ఆలోచన దేవునిది కాదు. అయితే అక్కడ ఎందుకని ఆలస్యము చేస్తున్నాడంటే, అక్కడ గమనించండి. ఆయన ఎందుకని ఆలస్యము చేయువాడు కాడు గానీ, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. కనుక ఎవరు నశించపోకూడదు. ఏదో మనకు మారు మనసు పొందామని చెప్పి రావడము, ఇష్టానుసారంగా జీవించడము, మళ్ళీ లోకం వైపు వెళ్ళిపోవడం అని కాదు గానీ, అందరూ గూడా మారు మనసు పొందాలి అని అంటాడు గదా! రెండవ రాకడ ఎప్పుడొస్తది? ప్రతి ఒక్కరు గూడా ఎవరు నశించిపోవడం ఆయనకిష్టం లేదు. అందరూ గూడా మారు మనసు పొందాలి. లోకంలో ఎవ్వరు నశించిపోవడం ఆయనకిష్టం లేదు. ఎందుకంటే పరలోక రాజ్యం అందరికివ్వాలన్న ఆలోచన ఆయనకుంది. అయితే మనము ఇక్కడ మన జీవితాన్ని బట్టి మనం దాన్ని పాడు జేసుకుంటున్నాం. మన జీవితాన్ని బట్టి మనం ఆ పరలోకాన్ని పొందలేక వెనకడుగు వేస్తా ఉన్నాం. కాబట్టి మనము ఆ పరలోక రాజ్యానికి అర్హత సంపాదించుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. కనుక దేవుని యొక్క ఆశ మాత్రము అందరికీ పరలోక రాజ్యం ఇవ్వాలి. ఎవరు నశించిపోవడానికి ఇష్టం లేదు. అందుకోసమే మరి ఎవరైతే ఆరోగ్యవంతంగా ఉంటారో వారికి వైద్యుడు అవసరమా? ఆ మాట ఆయన ప్రశ్నేస్తాడు. వంతుడుగా ఉన్నవాడికి వైద్యుడు దేనికి? కాబట్టి మనకు నశించిపోతున్న వారి కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంతేగాని పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించే వారి కొరకు కాదు ఆయన ఈ లోకానికొచ్చింది. ఎట్లనో వాళ్ళు ఎలానో మంచిగా జీవిస్తారు. వారు ఒకరోజు ఇక్కడ కళ్ళు మూసినప్పుడు పరలోక రాజ్యంలో చేరతారు. అయితే ఎవరైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉంటారో, వారిని దేవుడు ఈరోజు వారితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో వాగ్దానము ఆలస్యమవుతుందా? ఒకవేళ నీ కుటుంబ జీవితంలో ఒకవేళ నువ్వు దిగులు పడుతున్నావా? ఏంది నా కొడుకుకి ఇంకా ఉద్యోగం రాలేదు? ఏంది నా కూతురికి ఇంకా ఉద్యోగం రాలేదు? ఏంది నా భర్తకింకా ఉద్యోగం మరి మారు మనసు పొందలేదు అనుకుంటున్నావా? జాగ్రత్త నువ్వు ప్రార్థన చేసుకొని, దేవుని చిత్తాన్ని నువ్వు అంగీకరించినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకోసమే ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలి అని ఆయన కోరుకుంటున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుని చిత్తము ఏంటంట? మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ రోజున మనం గమనిస్తే ఎవరైనా ఒకవేళ పాస్టర్ గారో, లేకపోతే దైవ సేవకులు, లేకపోతే సేవకులు, సువార్థికులు ప్రార్థన చేసినప్పుడు, ఒకవేళ దేవుడు నిన్ను స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇస్తే, తిరిగి మళ్ళీ నువ్వు మందిరానికి రావు. నీకు బాగలేనప్పుడు మందిరానికొస్తావు. నీకు బాగలేనప్పుడు ప్రార్థనకొస్తావు. ఏదైనా బాధ కలిగితే ప్రార్థనకొస్తావు. ఏదైనా కుటుంబంలో సమస్యలుంటే ప్రార్థనకొస్తావు. లేకపోతే ఇతరుల ప్రార్థన కోరుకుంటావు. ప్రార్థన విజ్ఞాపనలు చేయమని కోరుకుంటావు. ఎప్పుడైతే నీకు బాగైపోద్దో, నువ్వు వెంటనే వెనక్కి వెళ్ళిపోతావు. హ్యాపీగా నిద్రపోతావు. అన్ని విషయాలు సంతోషంగా ఉంటావు. దేవుని మర్చిపోతావు. ఇది మంచిదా అండి? దేవుని వాక్యం ఏమంటుంది? ఇది దేవుని చిత్తం కాదు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడివైతే, భయభక్తులు కలిగిన స్త్రీవైతే, ఎప్పుడైతే నీకు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడో, నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. దేవునికి కృతజ్ఞత కలిగి మనం బ్రతకాలి. మన జీవితంలో ఆయన చేస్తున్న ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం గమనించినప్పుడు దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుంటాడు. వాటిని నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా మనము అవి మర్చిపోవడానికి లేదు. అందుకోసమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి ఆయనకి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఇది దేవుని చిత్తము. అంతేగాని మనకు ఏదైనా మన జీవితంలో మంచిగా జరిగిన తర్వాత వెనక్కి వెళ్ళిపోవడం, లోకానుసారంగా జీవించడం కాదండి. ఈ రోజున ఇలాంటివి మన సందర్భాలు మన యొక్క సంఘంలో మనం చూస్తూ ఉంటాం. మీ అందరికీ తెలుసు. మీ అందరూ కూడా మీ సంఘాల్లో గమనిస్తూ ఉంటారు.
ఎలా ఉంటారో కొందరు గమనించినప్పుడు, కొంతమంది పండగకి మాత్రమే మందిరానికొస్తారు. వాళ్ళు పండగ క్రైస్తవులు. కొందరేమో ఏదైనా అనారోగ్యం ఉంటేనే వచ్చేస్తారు మందిరానికి. మరి ఆ టైంలో చాలా భక్తిని చూపిస్తారు. చూసేవాళ్ళు గూడా. ఆ సమయంలో ఎంతో బాధపడతారు, ఏడస్తారు. బాగయిపోయిన తర్వాత వెంటనే వెనక్కెళ్ళిపోతారు. ఇది దేవుని చిత్తం కాదండి. గమనించండి. మనం ఎప్పుడు గూడా ఒకటే విధంగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే విషయంలో. మన దేవుడు మన జీవితంలో ఇంకా ఒకవేళ ఆశ్చర్యకార్యాలు చేస్తున్నప్పుడు, ఇంకొద్దిగా నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి బ్రతకాలి. అయ్యా! నువ్వు నా కొరకు ఇది చేశావు గదా! ఇదిగోయ్యా నేను నీ కొరకు ఈరోజు ఈ పరిచర్య చేస్తాను. ఇదిగోయ్యా నీ కొరకు నేను సువార్త ప్రకటిస్తాను. ఇదిగోయ్యా నేను నీ కొరకు మందిరాన్ని నేను శుభ్రం జేస్తాను. ఇదిగోయ్యా నీ మందిరాన్ని నీ యొక్క సేవలు నేను కొనసాగుతాను. కృతజ్ఞత అంటే అదేనండి. ఈరోజు మన జీవితాల్లో మనుషుల్లోనే కృతజ్ఞత లేదు. ఒకరి పట్ల ఒకరికి. చేసిన మేలులు మర్చిపోయేవాళ్ళు. కనుక ఇలాంటిది దేవునికి ఇష్టమైనటువంటి స్వభావం కాదు అనేది మనం ఈ రోజున నేర్చుకోవాలి. దేవుడు చాలా ఇష్టంగా కోరుకుంటున్న విషయం ఏందంటే, కృతజ్ఞత కలిగి బ్రతకండి. కనుక దేవుని విషయంలో మనము స్తుతులు చెల్లించాలి. అందుకోసం మనం ప్రతి ఆదివారం గూడా స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈరోజు మనము దేవుడు మనకు అన్నీ ఉచితంగా ఇస్తున్నాడు. ఈరోజు మనం పీలుస్తున్న గాలి ఆయనిచ్చిందే. మనం ఉచితంగా మనం పీలుస్తూ ఉన్నాం. ఒకవేళ మనకు ఆ గాలి కనబడకపోవచ్చు. ఆ గాలి ఒక్కరోజు ఆగినప్పుడు తెలుస్తది నీకు ఎలా ఉంటదో ఆ జీవితం అనేది. కనుక మనము అన్నీ గూడా ఉచితంగా పొందుకుంటున్నాం. అదే మనం హాస్పిటల్‌లో పెడితే ఒకవేళ ఐసీయూలో పెట్టినప్పుడు ఒకవేళ నువ్వు ఆక్సిజన్ నీకు అందకపోయినప్పుడు వాళ్ళు ఆక్సిజన్ పెడితే ఎంత నీకు దాన్ని వాళ్ళు డిమాండ్ జేస్తారు? గమనించారా? ఎంత నీకు వాళ్ళు డిమాండ్ జేస్తారు? ఒక ఆక్సిజన్ సిలిండర్ ఎంత? అదే దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో మనము కృతజ్ఞత గలిగి బ్రతకాలని మనము దేవుని చిత్తం అనే విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మనము ఏం చేయాలి అనేది మనం కొన్ని వాక్య భాగాలు చూసి మనం ముగించుకుందాము. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఒక భాగాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధ పరచబడి ఉన్నాము. ఇక్కడ మనం గమనిస్తున్నాము, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. దేవుడు ఒక్కసారే నీ లోకానికొస్తాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన కొరకు మన పాపాల నిమిత్తము ఆయన సిలువలో మరణించాడు. మన కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. మన కొరకు ఆయన వీపుని కొరడాలతో ఆయన కొట్టించుకున్నాడు. మన కొరకు ఎంతో హింస పొందాడు. కనుక తిరిగి మళ్ళీ లేచి పరలోక రాజ్యంలో చేరియున్నాడు. అందుకోసమే ఆ ఒక్కసారి ఎందుకొచ్చాడు? మన యొక్క పాపాలని క్షమించడానికి ఈ లోకానికొచ్చాడు. మనల్ని ఆయన పరిశుద్ధపరిచాడు. అయితే ఆ పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి. అందుకోసమే ఆయన అంటున్నాడు, ఆయన చిత్తమేందంటే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఆ పరిశుద్ధపరచబడి ఉండటం అనే దాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు పోవాలి. అంటే మళ్ళీ దేవుడు మన కోసం వస్తాడా అనేది కాదు. మనం మళ్ళీ ఎట్లా ఎలా వస్తాడు? ఆల్రెడీ మన కోసం దేవుడు వచ్చున్నాడు గాబట్టి, ఆయన మనల్ని పరిశుద్ధంగా మనల్ని చేశాడు గాబట్టి, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు గాబట్టి, ఆయన రక్తంతో మనల్ని పవిత్రపరిచాడు గాబట్టి, మనము పరిశుద్ధంగా జీవించడమే దేవుని చిత్తమైనది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రార్థనలు అందరం చేస్తా ఉంటాం. ప్రతి ఒక్కరు గూడా పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి అని మనం ప్రార్థన మొదలుపెడతాం. ఆ పరిశుద్ధుడా అనే మాట నువ్వు అంటున్నావంటే అర్థమేంటి? నీ దేవుడు పరిశుద్ధుడని నువ్వు ఒప్పుకుంటున్నావు. ఆ పరిశుద్ధత మరి మనలో ఉండాలి గదా! నీ దేహమే నా ఆలయము, నీ హృదయమే నా ఆలయం అని దేవుడు చెప్తున్నప్పుడు, ఆ హృదయంలో ఆయన నివసించాలంటే, ఆయన నివసించేటువంటి చోటు నీ హృదయం అయితే, నీ హృదయం పరిశుద్ధంగా లేనప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఎలా నివసిస్తాడు? ఈరోజు మనము గమనించినప్పుడు ఒకానొకసారి గాని వాళ్ళ యొక్క హృదయాలను మార్చుకోరు. వాళ్ళ ప్రవర్తన మార్చుకోరు. అలాంటి వేషధారులకి ఒకరోజు దేవుడు తీర్పిస్తున్నాడు. మనం చూసాం గదా! ఇందాక వాక్య భాగంలో గూడా, వెళ్ళండి మీరు దూరంగా వెళ్ళిపోండి వేషధారులారా, అక్రమము చేయువారులారా. ఈరోజు అక్రమము చేసే గుంపులో మనం ఉన్నామేమో ఒకసారి ఈరోజు మనం ఆలోచించుకోవాలి. కనుక మనము దేవుని చిత్తాన్ని గ్రహించే వారిగా ఉండాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను.
అదేవిధంగా రోమాపత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనము గమనించినప్పుడు, రోమాపత్రిక 2వ అధ్యాయము 12వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, మీరు ఈ లోకం మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, మనం ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది దేవుని చిత్తం ఇది. ఏంటి దేవుని చిత్తము? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి మరి క్రైస్తవుడిగా జీవిస్తున్నావు గదా! ఈ లోకం మర్యాదలు చాలా ఉంటాయి. ఈ లోకం కొన్ని మర్యాదలను ఏర్పాటు చేసుకుంటది. ఈ లోకం కొన్ని వాటిని ఏమంటామంటే అలవాట్లను, ఆచారాలను ఈ లోకము కొందరు మన పూర్వీకులు వాటిని ఏర్పాటు చేస్తారు. మీరు వాటిలోనే వెళ్ళడం అనేది మంచిది కాదు. ఈ మాటను మీరు చాలామంది ఈరోజు వాక్యం వింటున్న వారందరూ గూడా ఆలోచించాలి. ఒకవేళ నీ పూర్వీకుల యొక్క మర్యాదలను అనుసరిస్తున్నావేమో జాగ్రత్త. అది దేవుని చిత్తమో ఉందో లేదో గ్రహించడానికి నువ్వు ఒకసారి జ్ఞానం కలిగుండు. నీ తర్వాత తరం నీ బిడ్డలకి వాటిని బోధించవద్దు. ఎందుకంటే ఈ లోకం మర్యాద దేవుడికి ఇష్టపడడు. ఈ లోకంలో రకరకాల మర్యాదలుంటాయి. ఈ లోకం మర్యాదను అనుసరింపొద్దని అంటున్నాడాయన. కానీ ఈ రోజున మనం చూస్తే ఎన్నో క్రైస్తవుల్లో గూడా ఎన్నో ఆచారాలండి ఈ రోజున. అవి ఆచారాలు మనం చూస్తే గూడా మనకు గూడా కొంత బాధేస్తా ఉంటది. కదా! కాబట్టి ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, ఏది మంచిది, ఏది శ్రేష్టమైంది, దేవునికి మనం చేసేటువంటి పని అనుకూలంగా ఉందా లేదా? అదేవిధంగా మన వాక్యానికి, దేవుని వాక్యానికి అనుకూలంగా ఉందా లేదా? అని మనము ఆలోచించే జ్ఞానం మనకు దేవుడిచ్చాడు. ఈరోజు ఎందుకని ఆ జ్ఞానాన్ని ఉపయోగించలేకపోతున్నాం మనం? మన పూర్వీకులు చెప్పింది కాదండి కరెక్ట్ మనకు. మన పూర్వీకులు గాదు మన దేవుళ్ళు. మన పూర్వీకులు గాదు మనల్ని నడిపించేవాళ్ళు. మన పూర్వీకులు మనం సృష్టించలేదు. మన పూర్వీకులు వాళ్ళ యొక్క పూర్వీకులు చెప్పారు గాబట్టి, వాళ్ళ పూర్వీకులు అన్యులు గాబట్టి, ఆ అన్యుల ఆచారాలు వాళ్ళకి నేర్పించుండొచ్చేమో. ఒకవేళ ఆ ఆచారాలు వాళ్ళు మనకు నేర్పించుండొచ్చేమో. అయితే అవి మీరు చేస్తున్నప్పుడు ఇది దేవుని చిత్తం ఉందా లేదా? మరి దీనికి మనము అనుసరించాలనా వద్దా? ఈరోజు మనం చూస్తే ఎవరైనా ఒకరు తుమ్మారనుకోండి, ప్రయాణం ఆపేస్తారు. ఎవరు నేర్పించారు మనకిది? బైబిల్‌లో ఆ మాట ఉందా? ఎవరు నేర్పించారు? మన పూర్వీకులు నేర్పించారు. అంటే ఒక తుమ్ము అనేది మనకు అంత ప్రభావం చూపిస్తుందా మన ప్రయాణం మీద? ఒక విధవరాలు ఎదురొస్తే మనం ప్రయాణం ఆపేస్తాం. క్రైస్తవులు ఇలాంటోళ్ళు లేరా? ఎందుకు ఆపేస్తున్నారు? అంటే ఒక విధవరాలు మన ప్రయాణాన్ని ఇబ్బంది కలిగించేటువంటి ఆహ్, ఆ శక్తి ఆమెకుందా? లేపోతే ఆమె ఏమన్నా సాతానుడా? విధవరాలవ్వడం అనేది ఒక సాతానా? గమనించండి. ఒక పిల్లి ఎదురొస్తే ఆ పిల్లి ఒక సాతానుడా? ఆ పిల్లొస్తే ఎందుకు నువ్వు ప్రయాణం కొనసాగించడానికి భయపడతావు? ఇలాంటిది ఒకటి కాదండి. వందల ఆచారాలు ఈ రోజుల్లో క్రైస్తవులుగా చెప్పుకుంటున్న వాళ్ళు. నేను గూడా కొన్ని సందర్భాల్లో వివాహానికి లేకపోతే ఏదైనా భూస్థాపనకి వెళ్ళినప్పుడు గూడా సమయాన్ని చూడడము, ఏది రావు కాలం చూడడము, హ్మ్. హౌస్ ఓపెనింగ్ ఏది మంచి కాలము, వివాహం ఏర్పాటు చేసుకునేటప్పుడు ఏది మంచిది, వివాహం ఏ సమయంలో చేసుకోవాలి, ఏ సమయంలో మనం వివాహం ఏర్పాటు చేసుకోవాలి, ఆ రోజు అమావాస్య అయితే వద్దులే. అంటే ఇది దేవుని చిత్తమా ఇది? దేవుడు అంతటిని కాలాన్ని ఆయన ఏర్పాటు చేయలేదా? మరి ఎవరో ఏదో విధవరాలో, పిల్లో మన ప్రయాణాన్ని ఆటంకపరచగలదా? ఆలోచించండి. దేవుని చిత్తమేది? ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, సంపూర్ణమైనది ఏది? దేవుని వాక్య ప్రకారంగా ఏది సంపూర్ణంగా ఉంది అనేది ఆలోచించాలి. దేవుని చిత్తమేదో పరీక్షించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు పరీక్షించాలి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు గదా! నువ్వు పరీక్షించు. నువ్వు పరీక్షించి తెలుసుకో. తెలుసుకున్నప్పుడు నీ మనస్సును మారి నూతన మగుటకు వలన రూపాంతరం పొందుడి. నూతనమవ్వాలి మన యొక్క మనస్సు. మార్చబడాలి. అఫ్‌కోర్స్ ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు బోధించుండొచ్చు. ఈ లోక సంబంధంగా ఒకవేళ నీ తల్లిదండ్రులు నీకు బోధించినప్పటికీ, దేవుని వాక్యానికి గాని అది వ్యతిరేకమైతే దాన్ని నువ్వు ఆచరించాల్సిన అవసరం లేనే లేదు. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. మీ తల్లిదండ్రులు నీకు ఒకవేళ బోధించినప్పటికి కూడా, ఈ లోక సంబంధంగా నీ తండ్రి, నీ తల్లి ఒకవేళ నీకు బోధించినప్పటికి కూడా,
దేవుని వాక్యానికి అది వ్యతిరేకమైతే దాన్ని నువ్వు ఆచరించాల్సిన అవసరం లేనే లేదని దేవుడు మనకు బోధిస్తున్నాడు. అంటే ఎవరు? పరలోకమందున్న తండ్రి మనకు బోధిస్తున్నాడు. అంటే ఎవరు? మన తల్లిదండ్రులకు గూడా ఆయన తండ్రే. గమనించండి ఈ విషయాన్ని. కనుక మన తల్లిదండ్రులకు కూడా తండ్రి మనకేం బోధిస్తున్నాడంటే, ఈ లోక మర్యాదను అనుసరించకుండా ఏది ఉత్తమమో, అనుకూలమో పరీక్షించి అది దేవుని చిత్తమో కాదో తెలుసుకునే పరిస్థితిలో నీవుండాలి. అదే విధంగా నీ మనస్సు మార్చుకోవాలి. నూతనమవ్వాలి. నూతనమవి ఎట్లా ఉండాలి? రూపాంతరం పొందాలి. ఈ రూపాంతర అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఈ రూపాంతరం అనేది చాలా కష్టంతో కూడింది. ఈ రూపాంతరం గాని చెందావంటే ఇక నువ్వు దేవునిలో భక్తిగా జీవిస్తావు. ఈ రూపాంతర అనుభవంలోకి క్రైస్తవుడు ప్రతి ఒక్కడు వెళ్ళినప్పుడు ఈ లోకమంతా మార్చబడుతుందండి. ఈ రోజున ఎందుకని రూపాంతరం పొందలేకపోతున్నాం? ఇప్పుడు మనం పాలు తీసుకుంటాము. అందులో చేవిరి కొంత పెరుగు ఒక చుక్క వేస్తాము. ఉదయం లోపల అది పెరుగుగా మారిపోద్ది. పాలు కాస్త పెరుగుగా మారిపోద్ది. తిరిగి మళ్ళీ పాలుగా మార్చమంటే దాన్ని మార్చగలవా? నీకొక మంచి మనీ ప్రైజ్ గూడా నీకు అనౌన్స్ చేస్తాము. నువ్వు మార్చగలవా? ఎందుకు మార్చలేవు? అది రూపాంతరం పొందేసింది. అది పాలు కాస్త పెరుగుగా మార్చబడింది. తిరిగి మళ్ళీ అది ఎలా తన స్వభావాన్ని అది మార్చుకోలేదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? రూపాంతరం పొందుతున్నామా? లేపోతే నామకార్థపు మారుమనసు పొందుకుంటున్నామా? అనేది గూడా మనం ఆలోచించుకోవాలి. అది దేవుని చిత్తం కాదండి. రూపాంతరం పొందడం దేవుని చిత్తం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ చివరికి ఒక మాట చదువుతాను. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం చదివి ముగిస్తాను. 1 పేతురు 4వ అధ్యాయము 2వ వచనం. శరీర విషయంలో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలికి ఇక నేమియు లేక ఉండును. కాబట్టి మనము శరీర విషయంలో జాగ్రత్తగా బ్రతకాలి. దేవుడు కొరకు మనము శరీర ఆశలను, కోరికలను చంపుకోవాలి. దేవునితో మనం జీవించడానికి మనము ప్రయాసపడాలి. అందుకోసమే మనుజాశలను అనుసరించి నడుచుకొనక మనుషులు ఎన్నో మనకు ఆశలుంటాయి. వాటిని అనుసరించకూడదు. దేవుని ఆశ ఏందో కనుక్కోండి. దేవుని మనం ఒక పాట పాడతాం గదా! నీతో నేను నడవాలని ఒక పాట పాడతాం. ఆశయ చిన్న ఆశయ. ఏ ఆశ మనకు? దేవునితో నడవాలని మనకు ఆశ ఉండాలి. ఈరోజు పాటలు పాడేవాళ్ళు అనేక మందున్నారు. ఆ పాట అర్థం తెలుసా? ఆ పాటలు పాడుతున్నప్పుడు ఆ పాటల ప్రకారంగా మనం జీవిస్తున్నామా? మరి పాటలు పాడేస్తున్నాం. ఏదో నీ స్వరం చూపించడానికో, లేకపోతే మనమేదో గొప్ప చేసుకోవడానికో, ఈరోజు నేను పొగడడానికి పాటలు పాడేస్తున్నాం. ఆ పాటల్లో ఎంత అర్థం ఉందో తెలుసా? ఎవరు దాన్ని రాసింది? మరి రాసినటువంటి మన క్రైస్తవ బిడ్డలు ఎంతో దాన్ని అనుభవించి రాస్తారు ఆ పాటలు. ఈరోజు మనం పాడుతున్నాం మంచిదే. దేవుని మహింపరుస్తున్నాం మంచిదే. ఆ పాటను మనం పాడుతున్నప్పుడు, ఆ పాట మన జీవితంలో అన్వయించుకునే స్థితిలో మనం ఉండాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని చిత్తమేదో అనే విషయం గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని చిత్తము మనం చేసే ప్రతి పనిలో ఉండాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికి కూడా అది లోక మర్యాదను మనం అనుసరించే వారిగా ఉండకూడదు. ఒకవేళ నీ పూర్వీకులు నీకు నేర్పించి ఉండొచ్చేమో. ఒకసారి ఆ పని గురించి నువ్వు ఆలోచించు. ఇది దేవుని చిత్తమా కాదా? ఒకసారి దాన్ని పరీక్షించుకో, పరిశోధించుకో. దేవుని వాక్యాన్ని ముందు పెట్టుకో. ఈ వాక్య ప్రకారంగా అది ఉందో లేదో గ్రహించుకో. నీ తల్లి, తండ్రి చెప్పినప్పటికి కూడా అది దేవుని చిత్తము కానప్పుడు దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంతకంటే కూడా పెద్ద అయినటువంటి మన పరలోకమందున్న తండ్రి మనకున్నాడు. మన సృష్టికర్త మనకున్నాడు. ఆయన చెప్పినట్టుగా మనం నడుచు. ఎందుకంటే ఆయన అంటాడు, "తల్లి గర్భంలో రూపించబడక మునుపే నిన్ను నెరుగుదును." తల్లి గర్భంలో రూపించింది ఆయనే గదండీ! ఆయనే మన తండ్రి అయిన దేవుడుగా ఉన్నప్పుడు, మరి ఈ లోక సంబంధంగా మన పూర్వీకులు ఏర్పాటు చేసిన వాటిని మనం ఎందుకు ఆచరించాలి? కనుక వాక్యము వినడానికి కఠినంగా ఉన్నప్పటికీ, ఈ వాక్యాన్ని మనం ప్రేమతో స్వీకరించాలి. ఎందుకంటే పరలోకానికి వెళ్ళడానికి నీకు అర్హత సంపాదించుకోవడానికి. లేకపోతే ఆయనంటాడు, "నువ్వు అక్రమం చేస్తూ ఉన్నావు. జాగ్రత్త. ఎందుకంటే నేను నీకు సృష్టికర్తగా ఉన్నాను. కానీ నేను ఈ సృష్టికర్తగా నేను నీకుంటే నువ్వు ఎవరి మాట వింటున్నావు? ఎవరో మీ బంధువులు, మీ పెదమ్మ, మీ పెదనాన్న, లేపోతే మీ తల్లిదండ్రులు విను. కానీ అది దేవుని చిత్తము ఉందా లేదా? దేవుని వాక్యంలో ఆ మాట ఉందా లేదా? గ్రహించేవారిగా ఉండాలని నేను మీకు తెలియచేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. దేవునికి ఆమేన్. స్తోత్రం.
శ్రేష్టమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. మనం దేవుని చిత్తం ఏదో గుర్తెరిగి దానికి అనుగుణంగా మనకు ఆత్మీయ జీవితాన్ని నడిపించుకోవాలని, ఈ లోక మర్యాదలు చొప్పున కాకుండా దేవుని చిత్తానుసారమైన జీవితానికి మనము రూపాంతరము చెందబడి ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. రూపాంతరం చెందిన తర్వాత మన యొక్క ఆత్మీయ జీవితాలు క్రీస్తులోకి నడిపించబడుతున్న తర్వాత వెనక్కి తిరగకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరుగువాడు నా వాడు కాదని, నాకు పాత్రుడు కాదని ఆయన మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించిన వినీతనకు మరోసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ మన మధ్యలో ఉన్న వినీలా సిస్టర్ గారు క్లుప్తంగా వాక్య ఫలింపు నిమిత్తము ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థించుకుందామండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడాని బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఇప్పటి వరకు నా తండ్రి ఆది నుండి నా తండ్రి ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఇంటర్నెట్ అంతరాయం లేకుండా నా తండ్రి స్పష్టంగా నా తండ్రి నన్ను పాటలు పాడుకున్నట్టుకు నా తండ్రి వాక్యం చదువుకున్నట్టుకు వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన వాక్యాన్ని బోధించి నీ దాసుని జ్ఞాపకం చేసుకోండి. ఏ విధంగా శ్రమ పడుతున్నారో నీ విరిగి ఉన్నటువంటి వాడు నా తండ్రి సహాయం చేయండి. ఆయన పని బాటల్లో మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాము. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా అనేకమైనటువంటి మర్మములు నాయన మాకు చెప్పుటకు నాయన మేము వినుటకు నాయన ఆయనకు కావలసినటువంటి జ్ఞానము నాయన నీవు దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. చెప్పినటువంటి ప్రతి మాటను నా తండ్రి మా జీవితాలకు నేను అన్వయించుకున్నట్టుకు సహాయం చేయండి. ప్రతి పని బాటల్లో కూడా నా తండ్రి నీ చిత్తం ఉన్నదో లేదో మేము గ్రహింపలేనటువంటి వారంగా మేము ఉంటున్నాము నాయన సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు తండ్రి. నిజమే నా తండ్రి, నేను ఈ లోక మర్యాదలను అనుసరించుచున్నామే కానీ నా తండ్రి నీ చిత్తం ఏదో మేము గ్రహించలేనటువంటి వారంగా మేము ఉంటున్నాం నాయన. ఆత్మలో పడిపోవచ్చున్నాము నా తండ్రి. మమ్మల్ని నిలబెట్టమని మిమ్మల్ని అడుగుచున్నాము నా తండ్రి. సహాయం చేయండి. నీ వాక్యము ద్వారా నా తండ్రి నీకు ఇష్టకరముగా మేము జీవించుటకు సహాయం దయచేయండి నాయన. ఈ వాక్యం చిత్తముగా మేము జీవించుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. నీకు ఇష్టకరముగా నా తండ్రి నాయన మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. మా జీవితాలను మేము చక్కబెట్టుకున్నట్టుకు సహాయం దయచేయండి నా తండ్రి. ఏదైతే నా తండ్రి లోక మర్యాదను అనుసరిస్తున్నా తండ్రి నాయన నీకు ఇష్టకరంగా మేము జీవిస్తున్నాము నా తండ్రి అది మేము సరి చేసుకుని నాయన ఇదిగో నా తండ్రి నాయన నూతనముగా మేము రూపాంతరము పొందుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి ఒకసారి నా తండ్రి నాయన రూపాంతరము పొందిన తండ్రి మళ్ళీ వెనుక తట్టుకు మేము తిరగకుండా ఉండటకు నా తన మాకు జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. వాక్యమందు మేము బలపడుటకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. మా జీవితాలు మేము సరి చేసుకున్నటకు సహాయం దయచేయండి. చేరి కూడా వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాము నా తండ్రి. విన్న ప్రతి బిడ్డ నా తండ్రి వాక్యానుసారంగా జీవించుటకు సహాయం దయచేయండి. వాళ్ళ కుటుంబాలను వాళ్ళు దిద్దుకున్నటకు సహాయం దయచేయమని అడుగుచున్నాము నా తండ్రి. స్తోత్రములు అయా నీకు వందనాలు చెల్లించుకుంటూ ఇంకా ఎంతమంది బిడ్డలు అయితే రాలేదు ప్రతి బిడ్డను నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మీకు జామున నా తండ్రితో నా నీతో మాట్లాడుటకు నీలో నా తండ్రి గడుపుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి. నాయన చేరి కుడిచిపుచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని బలహీనతను తీసివేయండి, బలపరచమని అడగొచ్చు. ఆత్మలో ప్రతి ఒక్కరూ నా తండ్రి భారం కలిగి ఉండటకు సహాయం దయచేయమని వేడుకోవచ్చు. నేను చేసిన ఈ ప్రాంతంలో నేను ఏమైనా తప్పులు ఉంటే దయతో మన్నించమని మీ ప్రీతి మానుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్.